తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమా వసంత, భోజనం చేసావా? లేదత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే వాడింటికి రాడమ్మా. నువ్వే క్యారేజ్ పంపాలి. ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు. ఏం గురునాథం, కోడలు కొత్త కదా, నువ్వు ఆ విషయం చెప్పలేదా? ఆ కప్ప గొడవలో పడి మర్చిపోయినత్తయ్య. సరేలే, నువ్వు వెళ్ళి క్యారేజ్ సర్దమ్మా, పంపిద్దాం. అలాగే అత్తయ్య. కొత్త పెళ్ళాం కదా, ఇంటికి వస్తాడేమో. ఇది పాయింటేనండి. చూడండి, వాడు మీలాగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు. ఇందులోనూ పాయింట్ ఉందే. వసంత, వసంత అసలు వాడన్నావుగా, వచ్చాడు చూడు. వాడికి మీ బుద్ధులే వచ్చాయి. ఏమిటా ఇంత ఆలస్యమైందే? ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా. దేనికిరా? నేను వసంత ఊటీకి వెళ్దామని. ఇప్పుడు ఊటీ దేనికిరా? అక్కడ చచ్చేచ్చలి. హనీమూన్ వెళ్ళే వాళ్ళకి తెల్లండదు మావయ్య. కొన్నాను, నువ్వు నోరు మూసుకో. హ్యాపీగా వెళ్ళండి రా. ఒక ఊటీ ఏంటి, సౌత్ ఇండియా అంతా తిరిగి రండి. కోర్టుకు సెలవు, నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను. పానకంలో పొడకలేక నువ్వు ఎందుకురా వాళ్ళిద్దరి మధ్యన? మా ఇద్దరి మధ్యన లిటిగేషన్ పెట్టేట్టుగా పెట్టానుక. నేనే లిటిగేషన్ పెట్టాను మావయ్య. ఒరేయ్, నన్ను తృప్తిగా భోజని నువ్వు కొడతావు. అలాగే. ఇక్కడ కదా అడుగుతావు. అక్కడ చోట్లేదు, ఇక్కడే కూర్చోమనండి. అడుగుతావు. అరే నేను చెప్పింది అక్కడ కూర్చోమనండి. యువర్ ఆనర్, ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి ప్రత్యక్ష సాక్షి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు. శిక్ష వేయమంటారా? ఆల్రైట్. ఆర్డర్, ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చెబుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించిన చోట ఊహించిన విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. టిక్కు టిక్కు టిక్కు. ఏమిటి నా కన్ను ఎలా కొట్టుకుంటుంది? నా కన్ను ఎలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి. ఎక్కడ నా బుజ్జి బూతు, ఎక్కడ నా నియోజక వర్గం. అందమా నీ పేరేమిటి? అందమా ప్రణయమా నీ ఊరేమిటి? ప్రణయమా. నీ పేరేమిటి? ఈ డ్రెస్కి అడ్రస్ ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది, నా పార్లమెంటు శాసనం చేస్తుంది, నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది. ఇంతకీ నీ నియోజకవర్గం ఎక్కడ? ఇక్కడ. మిస్టర్, ఈమె నా భార్య. అబ్బా, యమ కొట్టుడు కొట్టావు బ్రదరు. నీ ఒంట్లోకి ఎంత వోల్టేజీ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు. ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నా నీ చంపకేదో రాసుందని. అయినా ఇది మన నియోజకవర్గం కాదు. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటానన్నయ్య. వదిన నీకు కూడా. అబ్బా. హలో, వేణు, బాగున్నావా? వసంత్ ఎలా ఉంది? బానే ఉంది. మమ్మీ, రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వేణు, ఎలా వేణు, రేపు మా పెళ్లి రోజు. నువ్వు వసంత ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? సారీ డాడీ, ఇక్కడ టికెట్లే దొరకటం లేదు. టికెట్ దొరకపోతే పరిగెత్తురండి, అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు జరగదు. నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు డాడీ. డాడీ, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నాం. మరి ఇందాక అలా అంటే ఏంటరా? సరదాగా అన్నాను డాడీ. ఓకే, సీ యు టుమారో, బాయ్. ఎప్పుడో పెళ్ళైన మన కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండి ఇది? అదేమిటో అంత తేలిక తీసి పారేశావు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది. మనమే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడా? అందుచేత ప్రతివాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు.
ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానూ చేసుకోవాలి. ఓకే. హలో, ఏంటి సూసైడ్ కేసా? ఇది వస్తున్నా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. హాయ్, గుడ్ మార్నింగ్ వేణు. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. వేణు, కాలేజ్కి వచ్చేద్దాం. ఎందుకు? బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాకి వెళ్దాం. బుద్ధిందా నీకు? లాస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్టులు పోయాయి, ఇప్పుడు బేసిక్ ఇన్స్టింక్టా? అబ్బా, అంత స్పీడ్ ఎందుకు? జీపే కాదు, అమ్మాయి కూడా స్పీడే. వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది. తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది. I see. హాయ్ సునీత. హాయ్ ప్రియా. Am I disturbing you? ఇక్కడ అంత సీన్ లేదులే, పద. ప్రియా, ఈ ఖుషీలో ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. అంటే దమ్ కొట్టాం, మందు కొట్టాం, నెక్స్ట్ స్టెప్ ఇదేగా. కల్చర్ తెలిసిన వాళ్ళు అనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను. సారీ, నాకు దారివ్వండి. మాకందరికి కంబైన్డ్ గా నువ్వే దారి చూపించు. ఒప్పుకుంటే 1/1, కాదంటే 1/4. Idiots. ఎక్స్క్యూజ్ మీ, ఒక డబుల్ రూమ్ కావాలి. ఈమె నా భార్య. చిన్న యాక్సిడెంట్ అయింది, బురదలో పడింది. యు నీడ్ ఎనీ డాక్టర్? నో థ్యాంక్స్. పేరు చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్.
నా బట్టలు ఎవరు తీశారు? అడ్డమని నేనే తీసేశాను. అడ్డమా? అంటే అంటే నువ్వు నన్ను ఏం చేసావు? ఓ మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా హోటల్లో దొరికితే ఓ మగాడు ఏం చేస్తాడు? అదే చేశా. ప్రియా! 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 Stop it! Stop it, I say! You! ఏ కుర్రాళ్ళతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి? ఏడవద్దు. ఇప్పుడేం కొంపలు మునగలేదు, నీ శీలమేం పోలేదు. వెస్టర్న్ కల్చర్ పులుముకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం. నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయిండేవారు. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు. జరిగిందంతా ఒక గుణపాఠంగా తీసుకో. నిన్న తప్పతాగి బురదలో పడితే ఆ వెధవుల నుంచి రక్షించి అలాగే హాస్టల్కి తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను. జస్ట్ అంతే, ఇంకేమీ జరగలేదు. నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో. హోటల్ బిల్ కట్టేశాను. వెకేట్ చేసి వెళ్ళిపో. వేణు, వేణు, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి? నేను తప్పు చేశాను, సారీ చెప్పాలి. నువ్వు నాకు సహాయం చేసావు, థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఏం చెప్పినా వినిపించుకోవే. పోస్ కొడతావేంటి? ఆడపిల్ల వెంట పడుతుందనా? ఆడపిల్లవా? నువ్వు ఆడపిల్లవా? నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. చూడు, లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి. అండర్స్టాండ్? అయితే నన్ను ఏం చేయమంటావు? అంటే నేనేం చెప్తే అది చేస్తావా? నాకు నచ్చే మందు తాగాను, నాకు నచ్చే సిగరెట్ తాగాను, కాలి జోడు నుంచి కైడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను. నాకిప్పుడు నువ్వు నచ్చావు. నీకోసం ఏమైనా చేస్తాను. నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా? పగలు రాత్రి కష్టపడి చదువుతావా? మీ నాన్న మెచ్చేలా, మీ ఫ్రెండ్స్కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. మరి నువ్వు నాకేమిస్తావు? మనసిస్తావా? ప్రేమిస్తావా? ప్రామిస్ చేయి. ప్రామిస్. వండర్ఫుల్. నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారిపోయింది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే ఉందండి, ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది. కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు. అందుకే నువ్వంటే అభిమాన పడుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. డాడీ, ఎస్, కాల్ ఫర్ యు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడి నుంచమ్మా? న్యూయార్క్. ఇదిగో నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ. థ్యాంక్స్. రెండెందుకు? నేను ఉన్నానుగా. ఏయ్, అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా. ఉండని, జీవితాన్ని పంచుకోబోతున్నాం. డ్రింక్ పంచుకుంటే ఏమైంది? సరే. అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? మంచి రోజు చూసి
మీ పేరెంట్స్ కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు. హనీమూన్కా? కాదు, అక్కడ సెటిల్ అవ్వడానికి. అక్కడే సెటిల్ అయిపోవాలని నేను అనుకోవట్లేదే. సరదాగా 4-5 రోజులు తిరిగి వచ్చి మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు? డబ్బుకా? ఆ డబ్బు మీకుంది, మాకు ఉంది. 10 మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా. అవమానం ఏముంది? డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను. నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను. అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు. డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు. నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను. ఐ హేట్ దట్ బ్లడీ జాబ్. షట్ అప్. వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను. నేను నిన్ను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని, ఇద్దరం కలిసి వీలైనంత వరకు రోగులకు సేవ చేద్దామని. నీకోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా? కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతాలకు పోవద్దా? చూడు, వివాహంలో అపోహలకు తావుండకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను. అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను. మగాళ్ళని అహంకారమా? కాదు, ఈ దేశం మీద ఉన్న మమకారం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. నెవర్. నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఇదే నీ నిర్ణయమా? ఎస్. నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేనెప్పుడు పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ ప్రియా. నాకు ఫస్ట్ డ్యూటీ, తర్వాత ఏదైనా. అతను వెళ్ళిపోతాడమ్మా. ఎక్కడికి వెళతాడు? నన్ను చూడండి, అతను ఒక్క రోజు కూడా ఉండలేడు. నేను అల్లరి చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా? అతనే వస్తాడు. ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా. పట్టుదల లేంతే మీ ప్రియ లేదు డాడీ. మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం. అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. కాకపోతే వస్తాడు డాడీ, వచ్చి తీరతాడు. నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసు. ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను. నా ప్రేమలో బలం ఉందనుకున్నాను. అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను. కానీ తెగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయావు. ఇప్పుడు నిన్ను మర్చిపోలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరి అయిన సమాధానం అనిపించింది. Yes, నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. I want to die. I want to die. ప్రియా, I want to die. Stop it. Priya, please. Priya, I want to die. I want to Stop it. Priya, control yourself. Priya. Priya, I'm sorry. Priya, get up. Priya, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకెప్పుడు అఘాయిత్యం చేయని మాటివ్వు. వసంత, అయ్యో తెల్లారిపోయిందే. అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? మీరు వస్తారు కదా అని కూర్చున్నాను. అలాగే నిద్ర పట్టేసింది. అవును, ఇంతకీ ఆ పిల్లకి ప్రమాదం తప్పిందా? ఫోన్లేండి, పాపం బతికింది, అదే చాలు. అసలు ఎందుకంత పనిచేసింది? ప్రేమలో దెబ్బతింది. ప్రేమలో దెబ్బతింటే చావడమేనా? అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏమోలండి, కాఫీ తెస్తానుండండి. అయ్యో పాపం, రాత్రంతా నిద్రలేదేమో. And for more videos, Please subscribe
subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.